మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, దయచేసి నీ మహిమను నాకు చూపమని ప్రార్థించిన మోషేతో దేవుడు ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని మంచితనము ఎంత గొప్పది అని మనము ఊహించినట్లయితే కనుక అది ఊహకు తోచదు, భాషకు అందదు, కలములు దానిని వ్రాయలేవు, కాగితాలు వాటికి చాలవు. ఆయన అంత మంచివాడు కాబట్టే నీకు మంచి సృష్టిని ఇచ్చాడు, మంచి రక్షణను పరలోకమును నీకు అనుగ్రహించాడు. గనుక ఈ దినమందే నీవు ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన మంచితనము ద్వారా నీ జీవితంలో మేలైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని మంచితనములో దాగి ఉన్న మంచి లక్షణములు ఏవి అని మనము ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆయన కనికరము, దయ అనే మంచి లక్షణములను ఆయన కలిగి ఉన్నాడంట. నా మంచితనమంతా నీ ఎదుట నేను కనుపరుస్తాను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదునని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనికరము గలవాడు కనుక ఆయన దయ చూపుతూ మనల్ని దినదినము క్షణక్షణము మనపై ఆయన కనికరాన్ని, దయను చూపేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ఆయన కలిగి ఉన్న మంచి లక్షణములు ఏమిటంటే దీర్ఘశాంతము, కృపాసత్యము గల దేవుడై ఉన్నాడు. ఆయన కనికరము గలవాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయనే అని మనము గ్రహించాలి. మూడవదిగా ఆయనలో కలిగిన మంచి లక్షణములు ఏమిటంటే క్షమించుట, ప్రేమించుట. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనేందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడంట. దేవుడు లోకాన్ని, మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడంట. ఎందుకొరకు ఆయన అనుగ్రహించాడంటే, ఎవడును నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక నశించిపోతున్న మన కొరకు మనము నశించిపోకుండా ఉండినట్లు, నిత్య జీవము మనము పొందేటట్లుగా ఆయనను ఈ లోకానికి పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎటువంటి పాపము, దోషము తెలియని ఆయనను శిలువ మరణానికి అప్పగించేంతగా మన కొరకు ఆయన తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపినట్లుగా మనము చూస్తాము. నీవు నేను పొందవలసిన ఆ శ్రమను, నీవు నేను పొందవలసిన ఆ మరణమును, నీవు నేను పొందవలసిన ఆ యొక్క శిలువను మన కుమారుగా తన కుమారుణ్ణే ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అప్పుడే 2022 సంవత్సరాల క్రితమే ఆయన తన మంచితనమంతయు మన ఎదుట కనపరచటమే కాదు కానీ మనల్ని క్షమించి, పాపములో, దోషములో, అపరాధములో మనము కూరుకుపోయిన మనలను ఆయన క్షమించి తన కుమారుని మరణము ద్వారా మనల్ని నశించిపోకుండా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క శిలువ మరణము ద్వారా తన మంచితనాన్ని మన ఎదుట కనుపరిచాడు. మనము ఆ శిలువ త్యాగాన్ని మనము గ్రహించి, ఆయన యొక్క మంచితనాన్ని మనము గ్రహించి, దాన్ని అంగీకరించి ఆయన కలిగి ఉన్న మంచి లక్షణములను మనము కూడా కలిగి జీవించాలి. ఆయన కలిగి ఉన్న కనికరమును, దయను, దీర్ఘశాంతమును, క్షమాపణ గుణమును, ప్రేమించే మనస్సును మనము కూడా కలిగి ఉండి, మనము ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించినప్పుడు, వారి అపరాధములను మనం క్షమించినప్పుడు, ఆయన కలిగిన మంచితనమును వారి ఎడల మనము చూపించినప్పుడు నీ జీవితంలో మేలైన కార్యాలు ఆయన చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు కలిగిన మంచి లక్షణములను మనము కూడా కలిగి జీవించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. అయా ఉదయకాలమునే ప్రభా, ఇది నాన్న తండ్రి, నా మంచితనమంతయే ప్రభా నీ ఎదుట కనుపరచెదును అని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడినందులకు నీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, నీ
నీవు 2022 సంవత్సరాల క్రితమే ప్రభువా అయా నీ మంచితనాన్ని ప్రభువా మా ఎడలో చూపించావు ప్రభువా. అయా నీవు చేసిన ఆ మేలును తండ్రి, ఆ మంచితనాన్ని తండ్రి మేము గ్రహించి నీలో ఉన్న మంచి లక్షణంలోని మేము కలిగి జీవించడానికి అయాటి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. కనికరమును, దయను ప్రభువా, ప్రేమను, క్షమాపణాగుణమును తండ్రి, దీర్ఘశాంతమును మేము కలిగి జీవించడానికి సహాయం దయచండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ కృపను తోడుగా ఉంచండి. అయా చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.